యెహోవా నీ పరిశుద్ధ నామం యొక్క నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరము కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీదే. బా సంపాదించాడు చూడండి. ఆ, ప్రత్యక్షంగా పోగు చేశాడు, పరోక్షంగా పోగు చేశాడు, సొంత ఖజాల నుంచి ఇచ్చాడు, అక్కడ పనిచేసే వారి దగ్గర నుంచి కూడా పోగు చేశాడు. అంత మళ్ళీ ఏమన్నాడు, మేమేమి ఇచ్చాము నాయనా తిరిగి చెప్పండి, నీ సంపాద్యంలోంచి నీవు ఇచ్చిన దాంట్లోంచి తిరిగి మేము నీకు ఇచ్చాము, అంతకు మించి మేము చేసింది ఏమీ కూడా లేదు. మాదేవా మేము ఎలా వస్తుందో చెప్పండి, నీ ఈ మందిరం కొరకు మేము సమకూర్చిన ఈ వస్తువు అంతా కూడా చండి సముదాయం కూడా నీ వల్లనే కలిగింది, అంతయి కూడా నీదయింది, అంటే మాదేది కూడా లేదు అని ఒప్పేసుకుంటున్నాడు. నా దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుతున్నావా నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడినై ఇవన్నీ మనఃపూర్వకంగా ఏం చెప్తున్నాను, దేవా మా హృదయాలు పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులని నీవు ఇష్టపడదు.